వెకిలి చేష్టలు, మహిళల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వరుస ఘటనలతో ఒకసారిగా తిరుపతి పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. మొన్న పార్కులో అంటే చిత్తూరు పార్కులో ఒక మైనర్ బాలిక పైన హత్యాయత్నం జరిగిన ఘటన మరొక ముందే ఇవాళ తిరుపతిలో ఒక ఇద్దరు యువకులు కత్తులు పట్టుకొని రోడ్లపైన తిరుగుతూ కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. సో వాళ్ళకు కూడా నడి రోడ్డు పైన అంటే పోలీసులు వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ విజువల్స్ కావచ్చు, అదేవిధంగానే అంటే భవిష్యత్తులో ఎవరైనా సరే ఏమైనా తప్పులు చేస్తే ఇలానే ఉంటుంది పోలీసుల ట్రీట్మెంట్ అనే స్థాయిలో పోలీసులు వ్యవహరించారు. పూర్తి స్థాయిలో ప్రజలకు భద్రత కల్పించడానికి పోలీసులు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఓకే, అందరికీ నమస్తే. నిన్న సాయంత్రం సమయంలో టీవీఎస్ సర్కిల్ దగ్గర ఉన్న విక్టరీ వైన్ షాప్కి ఎదురుగా ఒక అతను, ఇద్దరు వ్యక్తులు ఉండి దాంట్లో ఒక అతను కత్తి తీసి బయటికి తీసి ఒక వ్యక్తిని బెదిరించినట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. దాంట్లో భాగంగా దానికి సంబంధించి వైన్ షాప్కి సంబంధించిన వ్యక్తుల నుంచి ఎవరైతే దీనికి షాప్ ముందర అయితే జరిగిందో ఆ కన్సర్న్డ్ వ్యక్తి నుంచి సమాచారం తీసుకొని ఆ కన్సర్న్డ్ ఇద్దరు వ్యక్తుల పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈరోజే ఆ ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. సో అందరికీ ఎవరైనా కానీ కఠినమైన సెక్షన్లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇంతమంది ఇద్దరు ఒక వ్యక్తి కత్తి తీసి చూపించాడు. ఇద్దరు స్నేహితులు ఇద్దరు. వాళ్ళ ఇంటెన్షన్ ఏం లేదు, అక్కడ కొంచెం బెదిరించినట్లు థ్రెటన్ చేసినట్లుగా పక్కన వాళ్ళని డ్రింక్ చేసే వాళ్ళకి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు వస్తే అనవసరంగా ఇది పెడితే వాళ్ళని థ్రెటన్ చేసి అదేవిధంగా ఈ మద్యం కూడా ఫ్రీగా ఇవ్వాలని థ్రెటన్ చేసి బెదిరించినట్లుగా కూడా మనకి కంప్లైంట్లో ఉంది. దాని ప్రకారం కేసు కట్టి ఈ దాంట్లో ఒక వ్యక్తి ఫైరోజ్ అనే వ్యక్తి రౌడీ షీటర్, అతనికి నేర చరిత్ర ఉంది. అతని పైన 19 కేసులు ఉన్నాయి. అని ప్రాపర్టీ అఫెండర్ ఒక రెండు కేసులలో హత్య కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి ఉంది, ఒక కేసు హత్య కేసు ఉంది. మిగతా అన్ని ప్రాపర్టీ అఫెన్సెస్. టోటల్గా 19 కేసులు అతని పైన పెండింగ్ ఉన్నాయి. అతను చాలా రోజులుగా ఊర్లో లేడు, అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. నెల్లూరులో ఉన్నాడు. ఈరోజు నిన్నటి దినము 3:30 గంటలకు అట్లా భార్యతో పాటు నెల్లూరు నుంచి వచ్చి ఆయన ఇంటికాడ వాళ్ళ భార్యను తిప్పేసి మళ్ళీ ఈ వైన్ షాప్ కాడికి వచ్చినప్పుడు ఇతను కూడా కలిసి ఇద్దరు ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. ఎక్స్టార్షను, బెదిరింపులకు పాల్పడటం, నైఫ్స్ పెద్ద కత్తి కలిగి ఉండడం, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. మున్ముందు ఎవరైనా ఇట్లా చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి అందరికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ముద్దాయిలను కూడా త్వరితగతిలో వెంటనే కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇంకా మున్ముందు వాళ్ళపైన మరింత అబ్జర్వేషన్ పెట్టడం జరుగుతుంది. ఇంకా రెండో వ్యక్తి పైన కూడా అవి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. లేదు, గంజాయి లేదు, అట్లేదు. రౌడీ షీటర్ ఇంటెన్షన్ ఏం లేదు. అతను కత్తి అతని దగ్గర అయితే ఉంది, అతనైతే బెదిరించినాడు. బట్ అయితే
బెదిరించి అతను థ్రెటన్ చేసి మద్యం ఫ్రీగా అడగడము ఈ కోణంలోనే దాన్ని యూజ్ చేసినాడు. మళ్ళీ ఆ సమయంలోనే ఎవరో చెప్తే వెంటనే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. దాన్ని మనం కస్టడీలోకి తీసుకొని లీగల్ ప్రొవిజన్స్ అన్నీ కంప్లీట్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.